వందనా ప్రభు నీ నోమ పొడవునా పువ్వ పువ్వల స్వాగతము అలికిడికి నెలపుల వందనము మనసు కరిగింది తలుపు తీయనా ప్రభు ఈ పూల రాగాల పులకింత గమనాలు గానపు కవనాల గాలి సంగతులు రాగాల పులకింత గమనాలు గానపు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభువు పవళించు భువనాలు భానుమూర్తి ఈ ప్రాణ కీర్తన విని పల్కని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రకృతిని బాబా దొరికింది బాబా చూసినారుగా మా యక్క పెట్టిన పందెంలో పద్మావతి విజయం సాధించింది. అలాగే మా యక్క ఢిల్లీకి వెళ్ళి తిరిగి వచ్చినంత వరకు తన్నే మన ఆఫీస్ బాస్గా నియమిస్తాను. ఏంటిది పద్మావతి? పద్మావతి ఏంటి? అమ్మా పద్మావతి, నువ్వు నీ భర్త అన్యోన్యంగానే ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఆ అబ్బాయి ఈ అమ్మాయిని తాకనే లేదు. అమ్మాయి కన్నెపిల్లే. డాక్టర్ గారు చెప్పింది నిజమా? మీరిద్దరూ అన్యోన్యంగా ఉండట్లేదా? సారీ అత్తయ్య, డాక్టర్ గారు చెప్పింది నిజమే. అవునమ్మా పద్మావతి, ఈ నిజాన్ని మా దగ్గర దాచి నువ్వు చాలా తప్పు చేశావమ్మా. ఇప్పటికైనా తెలిసింది, సంతోషం. లేదంటే చేతులారా నీ గొంతు కోసిన వాళ్ళం అవుతాం. ఒరే శ్రీనివాసులు, నాన్నగారు, నీకు నిజంగా పద్మావతి అంటే ఇష్టం లేదా? అందుకే తనకి దూరంగా ఉన్నావా? అమ్మో, నిజంగా పద్మావతి అంటే నాకు ఇష్టం లేదని చెప్పానే అనుకో, నాన్నగారు వాయించేస్తారు. పద్మావతి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పానే అనుకో, అమ్మ అట్టకాడ తీసుకొచ్చి వాత పెట్టేస్తుంది. వీళ్ళిద్దరి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏదో కథ లేసి వీళ్ళ దగ్గర సింపతి కొట్టేయాలి. ఆలోచిస్తావేంట్రా, చెప్పు. పద్మావతి అంటే నాకు ఇష్టమే నాన్నగారు. తను ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చుతుంది. కాకపోతే నా మనసులో ఉన్న బాధ వేరేది నాన్నగారు. అవన్నీ మీతో చెప్పుకోలేక, పద్మావతితో చెప్పలేక ఇలా నరకం అనుభవిస్తున్నాను నాన్నగారు. నరకం అనుభవిస్తున్నాను. ఏమిటి, నరకం అనుభవిస్తున్నావా? నువ్వు నరకం అనుభవించేంత బాధలు నీకే ఉన్నాయిరా. నేను పెళ్లికి ముందే కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నగారు. ఏమిటా, నువ్వు పెళ్లికి ముందు ప్రేమించావా? అసలు ఎందుకురా ప్రేమించావు? నాన్నగారు, పెళ్ళైన తర్వాత ప్రేమిస్తే బాగోదు కదా నాన్నగారు, అందుకే పెళ్లికి ముందే ప్రేమించా. రేయ్, వెధవాగుడు కట్టిపెట్టి విషయం చెప్పి చావు. కాలేజ్ చదివే రోజుల్లో మాయ అన్న అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించా నాన్నగారు. ఇద్దరం కలిసి చెట్ల వెనకాల పుట్ల వెనకాల ఎట్లా పడితే అట్లా చట్టాపట్టాలు వేసుకుని తిరిగాం నాన్నగారు. రేయ్, అసలు చెట్ల వెంట తుప్పల వెంట తిరగడం ఏమిట్రా? ఏ హోటల్కో వెళ్ళి చావచ్చు కదా. అబ్బా, వాడిని చెప్పనివ్వండి, నువ్వు చెప్పరా. అలా ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ ఆ నిజం మీతో చెప్పాలని ఎంతో ఆనందంగా బయలుదేరాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఈ పద్మావతి నా పెళ్ళామని. నాన్నగారు అటు అమ్మాయితో తెంచుకోలేక
ఆ బాధని మీతో పంచుకోలేక నాలో నేను నలిగిపోయాను నాన్నగారు, నలిగిపోయాను. ఒరేయ్, మరీ ఎక్కువగా అలక్కరా, చూడ్డానికి దరిద్రంగా ఉంటావు. నాన్నగారు, నేను చెప్పేది నిజం నాన్నగారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇది నిజం. నా గుండెల్లో అమ్మాయి ఉండబట్టే నేను పద్మావతిని యాక్సెప్ట్ చేయలేకపోయాను. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని రోజు నరకం అనుభవిస్తున్నా నాన్నగారు, నరకం అనుభవిస్తున్నా. చూడటానికి తింగరోళ్ళ ఉంటావు, ఇంత కథ నడిపించావరా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోరా. ఇక నుంచి నీ మనసులో స్థానం పద్మావతికి ఇచ్చుకో, అర్థమైందా? ప్రయత్నిస్తా నాన్నగారు. ప్రయత్నిస్తాను, పెసరట్టు చేస్తానంటే కుదరదు. 3 నెలలు తిరిగేలోపు పద్మావతి నెల తప్పాలి. 9 నెలలు తిరిగేలోపు నాకు పండంటి మనవన్నో మనవరాలనో చేతిలో పెట్టాలి. అలా జరగలేదనుకో, నిన్ను కాటికి పంపించి తిలోదకాలిస్తాను, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళినా సరే ఊరంతా సపోర్ట్ నీకే. నాది మాత్రం ఒంటరి బతికి అయిపోయింది. కానీ ఈ శ్రీనివాసు ఎంత ఒంటరివాడైనా గట్టివాడు, పోరాడతాడు. ఏంటి బావా, కాలేజీలో ఎవరినో ప్రేమించావా? నాకెందుకో బావ మావయ్య గారికి భయపడి కథ అల్లినట్టున్నాడని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ సఖ్యంగా లేరా? ఇంతకాలం ఉన్నారనుకున్నానే. వీళ్ళ దూరాన్ని ఇంకా పెంచే అవకాశం ఉందా? ట్రై చేద్దాం. అమ్మయ్య, ఏదో కహాని చెప్పి తప్పించుకున్నా. సారీ బావా. దేనికి? ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉంటుంటే నేనంటే ఇష్టం లేకనో, నా మీదున్న కోపంతోనో ద్వేషంతోనో దూరం పెడుతున్నావని అనుకున్నాను. ఇంకో అమ్మాయి మీదున్న ప్రేమతో అని అనుకోలేదు. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో జీవితం కొనసాగించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు బావా. ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయిందా లేదా? పెళ్ళైపోయింది అంటే పెళ్ళైపోయిన అమ్మాయి ఇంకా నీ మనసులో ఎందుకుంది అని తిడుతుంది. ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఇంకా మన ఇద్దరం హ్యాపీగా ఉందాము అంటుంది. అలా అనకుండా నా లవర్కి పెళ్లి కాలేదని చెప్పాలి. లేదు పద్మావతి, నన్ను పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది. ఏంటి బావ నువ్వు చెప్పేది? నువ్వు దక్కలేదని తను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందా? అవును పద్మావతి, తనది మామూలు ప్రేమ కాదు. ఒక దేవదాసులా, ఒక మజ్నులా నన్ను ప్రేమించింది తెలుసా? బావా, వాళ్ళంతా మగవాళ్ళు కదా. అయితే ఏమిటి, వాళ్ళది కూడా ప్రేమే కదా. అవునవును, కరెక్ట్. అందుకే నాకు పెళ్ళైపోయిన మరుక్షణం సన్యాసంలో కలుద్దామని అనుకుందంట. సన్యాసంలోనా? ఆ, అక్కడికి వెళ్తే గుండు గీసేస్తారేమోనని ఆగిపోయింది. లేదంటే ఎప్పుడో సన్యాసంలో కలిసిపోయి ఉండేది. ఆహా, నిజంగా ఆవిడది ఎంత పవిత్రమైన ప్రేమ బావా. నువ్వు దక్కలేదని సన్యాసుల్లో కలిసిపోవాలనుకుందంటే ఆవిడ ప్రేమ చాలా గొప్పది బావా. అలాంటి ప్రేమికురాలికి అన్యాయం జరిగిందంటే నాకే బాధగా ఉంది. అందుకే ఆవిడికి న్యాయం చేయాలి అనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నావు పద్మావతి? మావయ్య గారితో మాట్లాడి ఆ అమ్మాయిని నిన్ను కలుపుదాం అనుకుంటున్నాను. ఓరి నాయనో, చూడబోతే ఇది కొంపలు ముంచేలా ఉందిగా. చిచి, ఏ మాటలు పద్మావతి అవి? నువ్వంటే నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ భార్యగా ఉండడానికి నాకు ఓకే. అంతకు మించి పిల్లల్ని కందామంటేనే ప్రాబ్లం. సర్లే బావా, నీ బాధ నాకు అర్థమైందిలే. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు,
నేను ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని కలిసొస్తాను. ఎందుకు? తనకి జరిగిన అన్యాయానికి నేను సారీ చెప్పాలి. నా వల్లే కదా మీ ఇద్దరు విడిపోయింది. అలాంటి సారీలేం వద్దులే. తను ఎప్పుడో చెప్పింది. ఏమని? నువ్వు కావాలంటే వచ్చి కలు, నీ పిల్లాన్ని మాత్రం చూపించుకు అని. ఎందుకు? అంటే తను నా భార్య అవుదామని ఎన్నో కలలు కనింది. ఆ ప్లేస్ నువ్వు కొట్టేశావు. ఆ కోపంలో ఏ కర్రో రాయో తీసుకుని కొట్టచ్చు కదా. ఆ భయంతోనే వద్దని ఉంటుందిలే. ఓహో, సర్లే బావా. నేను మాత్రం తనను ఒకసారి చూడాలి బావా. సరేలే, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. బావా, ఏమిటి? కాలేజ్ రోజుల్లో ప్రేమ అంటున్నావు, ఓన్లీ ప్రేమేనా ఇంకేమైనా? అంటే అదే కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు అన్న టైప్లో మీరిద్దరూ వేరే ఎక్కడికైనా. అంటే ఓ ఉరుమురిమిన రాత్రి, ఓ వర్షం పడుతున్న వేళ మేమిద్దరం అలా 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 అలాంటిదేనా? అవును, అలాంటివేం లేవుగా. ఉంటే ఏం చేస్తావే? సీలో చెడిన భర్త అని చెప్పి ఇంట్లో నుంచి గెంటేస్తావా? సెకండ్ హ్యాండెడ్ అని మా నాన్నకి చెప్పి కొట్టిస్తావా? చిచి, నేనేం అలాంటివి చేయనులే బావా. నాకు ఒక క్లారిటీ కావాలి కదా, అందుకే అడిగాను. చిప్పోవే, అలాంటి పర్సనల్ విషయాలన్నీ చెప్పేసుకుంటారా ఏమిటి? ఓర్నాయనో, ఏనంటే ఇంత సిగ్గుపడి వెళ్తున్నారు? కొంపతీసి అలాంటివేమైనా? అమ్మో, పొరపాటున జరుగుంటే చాలా నష్టం. ఆహనా లవ్వు అంట, ఓహనా లవ్వు అంట, ఆహనా లవ్ అంట, ఓహనా లవ్ అంట, ఫేక్ స్టోరీ చెప్పానంట, అందరినీ నమ్మించానంట. ఠామ్ ఠామ్ ఠామ్. పిచ్చి పద్మావతి, లేని లవ్ని ఉన్నట్టు క్రియేట్ చేశా. ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో తెలియని ఒక అమ్మాయిని మీ అందరికీ పరిచయం చేశా. పద్మావతిని ఎందుకు ముట్టుకోవట్లేదురా అన్న మీ ప్రశ్నకి ఓ అద్భుతమైన సమాధానం ఇచ్చా. ఇక జీవితంలో మా అమ్మగాని మా నాన్నగాని ఒరే శ్రీనివాస ఎందుకురా పద్మావతితో కాపురం చేయట్లేదని ఏమాత్రం అడగరు. ఎందుకంటే నాది నిజమైన అబద్ధపు లవ్ కదా. అమ్మ శ్రీనివాసు, అంటే నువ్వు చెప్పిన స్టోరీ అంతా బుర్ర కదా? అంటే నీకు లవ్వర్ లేదు, ఏమీ లేదు. కావాలనే పద్మావతిని దూరం పెట్టావు. ఇదేంట్రా అని ఇంట్లో వాళ్ళు అడిగితే పెద్ద స్టోరీ చెప్పావు. ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్. కానీ ఇందులోనే నువ్వు పప్పులో కాలేసావు. పగ తీర్చుకోవడానికి నాకు మంచి దారి చూపించావు. నువ్వు చెప్పిన స్టోరీతోనే నమ్మించి నీకు లేని లవర్ని తీసుకొస్తా. అలా చేయకపోతే నా పేరు దామినియే కాదు. అది శ్రీనివాసు విషయం. చెప్తా నీ సంగతి. ఏ మా ఏంటి? ఫోన్ చేసి గంట అవుతుంది, ఇంకా రాలేదు.
సడన్ గా రమ్మని కాల్ చేసావు? నీతో కొంచెం పని పడిందే. చిన్న పని అయితే నన్నెందుకు పిలుస్తావులే? ఏదో పెద్ద పనే అయి ఉంటుందిలే, అందుకే పిలిచావు. మ్యాటర్ ఏంటో చెప్పు దామిని. నా బద్ద శత్రువు పద్మావతి గురించి చెప్పానుగా. చెప్పావు. దాని మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అయితే నువ్వే తీర్చుకో. ఇది చెప్పడానికి నన్ను పిలవడం దేనికే? పగ తీర్చుకోవాల్సింది నేనే, కాకపోతే అది నీ ద్వారా తీర్చుకోబోతున్నాను. ఓహో, అయితే భారీ ప్లాన్ తోనే వచ్చుంటావు. ఎస్, ఆ ప్లాన్ కి రూపకర్త ఎవరో తెలుసా? ఆ పద్మావతి మొగుడే. ఏంటి, నీ ప్లాన్ కి రూపకర్త పద్మావతి మొగుడా? అదేలాగా? వాడో తింగరోడే. వాడికి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా ఉందని చెప్పి అందర్నీ నమ్మించాడు. ఎందుకలాగా? అదో కథే. పద్మావతిని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. దాంతో పెళ్ళైనా ఆ పద్మావతికి దూరంగా ఉంటున్నాడు, శారీరకంగాను మానసికంగాను. అర్థమైందే. పెళ్ళైనా సరే పద్మావతికి అతనికి మధ్య ఏం జరగలేదన్నమాట. ఎస్, ఈ నిజం తెలిసిన వాళ్ళ నాన్న ఎందుకురా పద్మావతిని దూరం పెడుతున్నావు అని అడిగాడు. కానీ వీడు గతంలో నాకు లవర్ ఉంది, నేను అమ్మాయిని గాఢంగా ప్రేమించాను, తను లేకుండా బతకలేకపోయానన్నాడు. కానీ ఈలోపే వీళ్ళు పద్మావతినిచ్చి పెళ్లి చేశారు. దాంతో నేను ఆ అమ్మాయిని మనసులో ఉంచుకుని పద్మావతికి దగ్గర కాలేకపోయా నాన్నగారు అంటూ ఓ కట్టుకదల్లాడే. సూపరే, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఇప్పుడు నేను ఆ శ్రీనివాస్ గాడి లవర్లా ఎంట్రీ ఇచ్చి అది కట్టు కథ కాదు నిజమైన కథే అని నమ్మించాలి, అంతేగా? యస్, నీకు ఆర్టిస్ట్ గా మంచి పేరుంది కాబట్టి నీ టాలెంట్ తో ఆ ఇంట్లో వాళ్ళందరినీ పడగొట్టాలి. నువ్వే శ్రీనివాస్ లవర్ అన్నట్టుగా నమ్మించాలి. పద్మావతికి పోటీగా ఆ శ్రీనివాస్ గాడికి లవర్ గా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. నాకేదో పెద్ద క్యారెక్టర్ ఇస్తావనుకుంటే ఇలాంటి చిన్న క్యారెక్టర్ ఇచ్చి చీప్ గా చూస్తావనుకోలేదే. ఇది చిన్న క్యారెక్టరా? చూడ్డానికి ఇలాగే ఉంటుంది, కానీ నీ ఆపోజిట్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? ఎవరు? పద్మావతి. దాని దశలే ఆస్కర్ రేంజ్ లో పర్ఫార్మెన్స్. దాని ముందు నిలబడి ఢీ కొట్టడం అంటే నిమిషంలో నవరసాలన్నీ పండించాల్సి వస్తుంది. అర నిమిషం చాలే ఆస్కర్ అవార్డు అందుకోవడానికి. నువ్వే చూస్తావుగా. ఈ మాయ అడుగు పెట్టిందంటే మాయ మాటలతో మాయ చేష్టలతో అందర్నీ మెప్పించేస్తుంది. ఏం మాయ చేసైనా సరే నేనే ఆ శ్రీనివాస్ లవర్నని నమ్మించేస్తుంది. ఎస్, ఆ నమ్మకంతోనే నిన్ను పిలిపించాను. థ్యాంక్ యూ. చూడు, ఆ పద్మావతిని నమ్మించడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అది మనకన్నా ముదురు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇద్దరం ఇరుక్కుపోతాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి కటకటాల వెనక్కి వెళ్తాం. అది ముదురైతే నేను దేశ ముదురు. చూస్తావు కదా, నా పర్ఫార్మెన్స్ కి ఆ పద్మావతి కరిగిపోవాలి. నా మూలంగా ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని బాధపడాలి. మా బావకి మొదటి భార్యవి నువ్వే అని డిసైడ్ చేయాలి. అలా చేయకపోతే నా పేరు మాయే కాదు. రేపు ఉదయమే ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాను. రచ్చ రంభోలా చేయబోతున్నాను. ఆ ఇంటికి పెద్ద కోడలుగా సెటిల్ అవ్వబోతున్నాను. టైం నువ్వు చెప్పు, గుడ్ న్యూస్ నేను చెప్తాను. థ్యాంక్ యూ నే, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను వెళ్ళనా? ఓకే, బాయ్. ఓసై పద్మావతి, సవతిని పంపిస్తున్నాను, కాచుకో. శ్రీనివాసు, కాఫీ. కన్న కొడుకుతో ఇలా చెప్పాల్సి రావటం కాస్త బాధగా ఉందిరా శ్రీనివాసు. కానీ చెప్పక తప్పట్లేదు. ఏమిటమ్మా అది? ఏది ఏమైనా నువ్వు చేస్తుంది తప్పురా. నేనేం చేశానమ్మా? ఇంకా ఏం చేయాలరా? పెళ్లికి ముందే ఎవరో అమ్మాయిని ప్రేమించాను అన్నావు. ఇష్టం లేకుండానే పద్మావతిని చేసుకున్నాను అన్నావు. ఇంతవరకు సరే, జరిగిందల్లా మా తప్పు కూడా ఉంది. కాకపోతే
అగ్నిసాక్షిగా అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేసి కోడలుగా ఇంటికి తీసుకొచ్చావు. కానీ భార్యగా మాత్రం నీ మనసులో స్థానం ఇవ్వలేకపోతున్నావు. తనని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన భర్తే తన మనసులో ఇంకో ఆడదుందని చెబితే ఏ ఆడది భరించలేదురా. కానీ పిచ్చి తల్లి పద్మావతి కాబట్టి నీ ప్రేమను అర్థం చేసుకొని ఇంకా నిన్నే అంటిపెట్టుకొని ఉందిరా.